అంతా బాగున్నారా? మరి ఇప్పుడు ఇంకొక కొత్త సమ్‌తో మీ ముందుకొచ్చాను. ఇది డెక్ ఆఫ్ కార్డ్స్ అనే సమ్ ఉంటది. ఇది 31 ఏలో కానీ 32 బిలో కానీ రెండిట్లో ఏదో దాంట్లో పడుతుంది. ఇక్కడ చూడండి టోటల్ ఏ 2 3 4 5 6 7 8 9 10 జాకు క్వీను కింగు ఈ టోటల్ 13 కార్డ్స్ ఉంటాయండి. 13 కార్డ్స్ వీటిని ఏమంటే క్లబ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వీటిని ఏమంటే స్పిడ్, ఇవేమో హార్ట్స్, ఇవేమో డైమండ్స్. ఇది ఒక్కొక్క సెట్ 13 కార్డ్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ 13 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ లైన్ కూడా 13 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ లైన్ 13 టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇవి కనబడుతున్నాయి కదా, జాక్ క్వీను కింగు. ఇవి టోటల్ 12 కార్డ్స్ ఉంటాయి. మీకు కనబడుతున్నాయి కదా, టోటల్ 12 కార్డ్స్ ఉంటాయి. సో ఫేస్ కార్డ్స్ అన్నప్పుడు మనం ఏ రాయాలంటే ఫేస్ కార్డ్స్ 12 ఫేస్ కార్డ్స్ వీటిని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్. ఓకేనా? ఇంకోండి చూడండి, వీటిని జాకో క్వీను కింగు వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే వీటిని ఏమంటారంటే ఏ ఉన్నాయి కదా, వీటిని ఏస్ అంటారు. 1 2 3 4 ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో 4 ఏస్లు ఉంటాయి. అలాగే 2 బ్లాక్ ఏస్ ఉంటాయి, 2 రెడ్ ఏస్లు ఉంటాయి. ఏస్ అంటారు. ఓకేనా? ఓకే, టోటల్ 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అలాగే 40 చూడండి, 40 నాన్ ఫేస్ కార్డ్స్ అంటారు. నాన్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 40 ఉంటాయి. అర్థమవుతుందండి? సో స్పెడ్ అడిగినప్పుడు ఏం చేయాలంటే స్పెడ్ అంటే 13. స్పెడ్ ఎన్ని ఉంటాయి? 13. క్లబ్ 13. ఓకే, బ్లాక్ కలర్ కార్డ్స్, డెక్ ఆఫ్ బ్లాక్ కలర్ కార్డ్స్ అన్నప్పుడు ఎన్ని రాయాలంటే 26 రాయాలి. అలాగే రెడ్ కలర్ కార్డ్స్ ఏంటంటే 26. ఫేస్ కార్డ్స్ ఏమో 12 ఉంటాయి. నాన్ ఫేస్ కార్డ్స్ ఏమో 40 ఉంటాయి. అలాగే ఏస్లు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. డెక్ ఆఫ్ కార్డ్స్లో 4 ఏసెస్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా ఈ యొక్క డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక 8 మార్క్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అండర్స్టాండ్?